డిసెంబర్ 29న రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంలో ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్. చేసిన బ్రాహ్మణ సంఘ ప్రతినిధులందరికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినందుకు మీ అందరికీ కూడా మా పాదావి వందనాలు. బ్రాహ్మణ్ అఫీషియల్ ప్రొఫెషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మన ప్రభుత్వం మన పథకం అనే ఒక బుక్ను కూడా తీయడం జరుగుతున్నది. ఇందులో బ్రాహ్మణులకు ఏమేమి వర్తిస్తాయి, వేరే కమ్యూనిటీలో ఎలా స్కీములు గవర్నమెంట్ వర్తిస్తున్నాయి, మనకేం వర్తిస్తాయి అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి అన్ని కులాలతో కూడా మనకు వర్తించే స్కీములో ఏమున్నాయని కూడా ఒక బుక్ను మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి, ఇక్కడ బ్రాహ్మణ అఫీషియల్ ప్రొఫెషన్ మహాసభ పెట్టడానికి కారణం ఏం లేదు. మేము గత 10 years నుంచి ఇది 10వ సంవత్సరం అయిపోతుంది కాబట్టి 10 years పూర్తి చేసుకున్న సందర్భంగా మేము బ్రాహ్మణ అఫీషియల్ ప్రొఫెషన్లో ఒక మహాసభ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అవుతుంది. మా అధ్యక్షులు సుశీల్ కుమార్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని మహాయజ్ఞం లెక్క మేము తీసుకోవడం జరిగింది. మాకు ఇది 4వ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ సీతారామయ్య గారు, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ నీలకంఠం గారు, మరియు ఎమ్నాపాట గారు మహిళా అధ్యక్షురాలు, మరియు ఈ కన్వీనర్ గారు రామచంద్రరావు గారు, ఇంకా గౌరవ అధ్యక్షులు నరేంద్ర గారు, మరియు మా గౌరవ సలహాదారు గౌరవ సభ్యులు చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు. మా గౌరవ అతిథులు అధ్యక్షులు శ్రీధర్ బాబు గారు, కెప్టెన్ సాబు గారు, రామచంద్రరావు గారు కూడా మా అసోసియేషన్ కు గౌరవ సలహాదారుగా ఉన్నారు. ఇది యాక్చువల్గా 2014లో అప్పుడు ఎంప్లాయీస్ సమస్యలు ఉంటే శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు, కెప్టెన్ సాబు గారు పిలిచి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి ఎంప్లాయీస్ కన్నా ఆలోచనతో బ్రాహ్మణ్ అఫీషియల్ ప్రొఫెషన్ ని అప్పుడున్న గత ప్రభుత్వంలో 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము డైరీ, క్యాలెండరు మరియు మళ్ళా గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ మరియు అనేక కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్, మా దాంట్లో మెడికల్ వింగ్ ఉంది, లా వింగ్ ఉంది, మహిళా వింగ్ ఉంది, మరియు మా అన్ని కలిపి మా జనరల్ వింగ్ ఉంది. ఇందులో అందరూ కూడా తోడుగా వాదోడుగా అంతా ఎంప్లాయీస్గా అది అందరం కలిసి పనిచేస్తున్నాము. అందులో వివాహ పరిచయ వేదిక కూడా మా అఖిలాది గోపాలరావు గారు నిర్వహిస్తున్నారు. ఇది కూడా మా వివాహ పరిచయ వేదిక కూడా మీరు అందరూ రెగ్యులర్గా చూస్తున్నారు. మాకు తోడుగా వాదోడుగా మా AB6 శ్రీకాంత్ గారు ప్రచురణ చేయడం వల్ల ఈ 2-3 సంవత్సరాల నుంచి బాగా ఆంధ్రాలో కూడా బ్రాహ్మణ్ అఫీషియల్ ప్రొఫెషన్ అనేది మాకు ఈ రాణింపు తేవడానికి చాలా కృషి చేసినందుకు AB6 శ్రీకాంత్ గారు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం మన హక్కులు కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా మన హక్కులను మనం కోల్పోవద్దనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. ఏ ప్రభుత్వం మన డిమాండ్స్ మనం అడగాలి. నేను మెడికల్, నేను డెంటల్ సర్జన్, యాక్చువల్గా నేను జ్యుడిషియల్లో పనిచేస్తాను. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టు వరంగల్ జిల్లాలో జ్యుడిషియల్లో వర్క్ చేస్తాను. నేను ఒక ప్రెసిడెంట్గా మరియు ఉమ్మడి జిల్లాలో వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాకు ఉన్నాను. కాబట్టి సార్ కూడా మైనింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మేమంతా గవర్నమెంట్ సర్వెంట్లమే. కానీ మేమేదో పదవి ఆశించి ఏదో ప్రభుత్వంలో మేము పదవి ఆశించి మాత్రం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం లేదు. కాబట్టి దయచేసి ఏదో పదవులు ఆశిస్తారు కాబట్టి ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తానని అంకిత భావంతో ఆలోచించదు. ఎందుకంటే మనం మీ లెక్కనే మేము కూడా ఎందుకు అడుగుతున్నాం అంటే మన కార్పొరేషన్ ఎందుకు చేయలేదంటే అది కూడా కారణం చెప్తా. ఈయాడు వరకు కూడా ప్రభుత్వంలో మన మీద చిన్న చూపు ఎందుకున్నాయంటే ఎలక్షన్ల ముందు బ్రాహ్మణులు మాకు ఓటేయలేదు అనేది ఒక మనసులో బాగా సీఎం గారి దృష్టిలో ఉంది. అది మంత్రి గారి దృష్టిలో మరి మా ప్రెసిడెంట్ గారి దృష్టిలో తీసుకొచ్చి ఇద్దరు పట్టుకొచ్చి సీఎం గారికి మన జనం బలం ఉంటుంది, మేము కూడా అందరం వేస్తే గెలిచారు కాబట్టి మా కార్పొరేషన్ మాకు ఇవ్వాలి, మా హక్కులు మాకు కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలిరండి. డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే. మన బ్రాహ్మణ కమ్యూనిటీ కోసమే మేము కొట్లాడుతాం తప్ప మా అందరికి కూడా ఎవరి పని వాళ్ళకు వర్తిల్లే ఉన్నాయి. మా అందరు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మేము ఆర్గనైజేషన్లే పనిచేస్తే బతకడం కాదు, ఎందుకంటే అందరూ కూడా ఎంప్లాయీస్. కానీ మనం కూడా మన పిల్లలకు నేటి తరానికి
ఏం చేయాలన్న ఆలోచనతో ముందు తరానికి పోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అందరూ తరలి వచ్చి మన జనబలాన్ని చూపిస్తే మన కార్పొరేషన్ ఎందుకు ఇయ్యరు అనేది తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు పోయి ఎందుకంటే వాళ్ళకు మీటింగ్ పెడితే వాళ్ళు బయట పోయి అందరి దగ్గర సంఘాల దగ్గర వసూలు తీసుకొస్తారు. మనం పెడతామంటే ఒకరు కూడా సహకరించరు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు పెట్టే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీదనే వాళ్ళు పెడతారు, మనం పోదాం వాళ్ళని రెండు అన్నద్దాం అనే ఆలోచన ఉంటుంది. అది బంద్ చేసుకోవాలి. దయచేసి మన యూనిటీ ఉన్నప్పుడు అన్ని హక్కులను సాధించడం జరుగుతుంది కాబట్టి మీరు అన్యాయంగా భావించద్దు. మన అందరం కలిసి జనబలాన్ని తీసుకొచ్చి మన హక్కులను కాపాడకొరకే రామ్మోహన్ అన్న గారు మొన్న అన్నాడు, నేను జనాలను పట్టుకొస్తా అన్నారు. మన అర్చక సంఘం అధ్యక్షుడు వచ్చాడు, వాసుదేవ శర్మ గారు, రమణారావు గారు ఇట్లా వచ్చారు. కొన్ని సంఘాలున్నాయి. తర్వాత గంగు భానుమూర్తి గారు వాళ్ళ అసోసియేషన్ ఉన్నారు. తర్వాత మన చంద్రమౌళి గారు ఇట్లా చాలా మంది నాకు ఫోన్ చేసి మేము వాలంటరీగా వస్తాం మీరు చేయండి అని అన్నారు. మేము ఎవరికి కూడా ₹1 పెట్టాము. మీ బ్యానర్లు ఇక్కడి నుంచి హైదరాబాద్ చుట్టూ మన బ్యానర్లు కూడా కట్టండి. ఏ ఆర్గనైజేషన్ అయినా పర్లేదు, మాకేం ప్రాబ్లం లేదు. బ్రాహ్మణులు అనేది ఒక ఉనికిని మనం హైదరాబాద్లో చూపిస్తే మన ఒక హక్కులను కాపాడుకున్నాం. సీఎం గారు వచ్చినప్పుడు మనం బ్యానర్ కట్టాం, వీళ్ళు పైసలు పెట్టలేరు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి పదవులు అనేది చాలా మందికి ఉంది. అంతా మేధావులే కాబట్టి మనం అడగకపోతున్నాం. మేధావి వర్గం కాదు, మనం కూడా బలహీన వర్గం అనుకొని పనిచేయాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఇచ్చేసిన పెద్దల బ్రాహ్మణుల పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీరందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి మీ దగ్గర కూడా మీటింగ్ పెడితే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి, మా కమిటీ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.